అమర్ గదిలో తను వర్క్ చేసుకుంటూ ఉంటే బాగి తన పాటికి తాను పని చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ గదిలో ఉంటారు. అప్పుడే దోమగా మారిన గుప్తా గారు, తూనీగ రూపంలోకి మారిన నారదుడు ఇద్దరూ కూడా ఇంటి లోపలికి వస్తారు. మహర్షి ఆ బాలిక హోంవర్క్ చేసుకుంటూ ఉన్నది. ఆ బాలిక దృష్టిని మన వైపు మరల్చి ఆ బాలికని పూజా మందిరం వైపు తీసుకువెళ్ళి ఆ రుద్రాక్షమాలని తాకేలా చేయాలి. గుర్తుంది కదా మహర్షి అని గుప్తా గారు చెప్పడంతో అలాగేనని నారదుల వారు చెప్తారు. అలా దోమ, తూనిగా ఇద్దరూ కూడా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్న గది దగ్గరికి వస్తారు. ఆరు పాప హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. బాలిక బాలిక ఒకసారి నా వైపు చూడుము అని దోమల మారిన గుప్తా గారు బుజ్జమ్మ పక్కనే గాలిలో ఎగురుతూ పిలుస్తూ ఉంటారు. విచిత్రగుప్త అనుకున్న కార్యము మొదలు పెట్టుము అని నారదుల వారు చెప్తూ ఉంటారు. అయితే గుప్తా గారి మాటలు వినపడకపోవటంతో బుజ్జమ్మ తన పాటికి తాను హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. బాలిక బాలిక మమ్మల్ని చూడుము అంటూ దోమల మర్న గుప్తా గారు పిలుస్తూ ఇక బుజ్జమ్మ బుగ్గపై వాలుతూ ఉంటే బుజ్జమ్మ దానిని తోసేస్తూ ఉంటుంది. బుజ్జమ్మని ఎలా రుద్రాక్షమాల తాకేలా చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.